హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు KG20 క్రియేటివ్ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే రీసెంట్గా రిలీజ్ అయిన శేఖర్ కమ్ములాస్ గారి కుబేరా మూవీ నుంచి అయితే ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ఆ ట్రైలర్ యొక్క రివ్యూ అండ్ రియాక్షన్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు KG20 క్రియేటివ్ వరల్డ్. అండ్ కుబేరా మూవీ యాక్టెడ్ బై నాగార్జున గారు అండ్ ధనుష్ గారు, రష్మిక మందన, అండ్ డైరెక్టెడ్ బై శేఖర్ కమ్ముల గారు అండ్ మ్యూజిక్ డైరెక్టెడ్ బై DSP దేవిశ్రీ ప్రసాద్ గారు. అండ్ ఈ సినిమా యొక్క లేటెస్ట్గా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ అయితే ఇప్పుడు చూద్దాం మనం. లెట్స్ ప్లే ద ట్రైలర్ ఆఫ్ కుబేరా. కోట్లు 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 అంటే ఎంత సార్? ఆయిల్ అంటే సాధారణ విషయం కాదు, మనందరి తొక్క తీసి పదవి నుంచి దింపేసే పవర్ఫుల్ విషయం. నాకు కావాలి సిద్ధపజీ. శేఖర్ కమ్ములాస్ ఈ దేశంలో నాగార్జున డబ్బు గారు. పవరే పనిచేస్తాయి, నీతి న్యాయాలు కాదు. ఇది చరిత్ర. ఎప్పుడైనా నోరిప్పితే చంపేస్తా. వాళ్ళ మీద చెయ్యడానికి వీల్లేదు. ధనుష్, నా పేరు దీపక్. అమ్మా 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 అమ్మా. రష్మిక, ఎందుకు నా ఇంట పడుతున్నావు? మీరు తప్ప నాకెవరు తెలీదు మేడం. నీ చావు నువ్వు చావు, నా చావు నేను చేస్తా. చచ్చిపోవద్దు మేడం. బతుకేం చేయాలి? బతుకోసమే బతుకు. దేవాన్ చూసావా? చెప్పు. BGM, DSP, అడ్రస్ ఉంటుంది. అసలు ఎలా పట్టుకుంటావు వాడిని? ఒక మిస్టూడు ఇప్పుడు గవర్నమెంట్ ని రిస్క్ లో పడేశాడు. బెగ్గర్, జాలి పట్టం బాగుంటుంది, కానీ అది మెల్లగా మిమ్మల్ని చంపేస్తుంది. డబ్బులు, పోలీసులు, కోర్టులు అన్నీ వాళ్ళవే. మనలాంటి వాళ్ళ చేతుల్లో ఏమీ ఉండదు. ఈ ప్రపంచం మొత్తం వాళ్ళదే. ఈ ప్రపంచం మొత్తం వాళ్ళది కాదు మేడం. నా ప్రపంచం కూడా ఇక్కడే ఉంది. అక్కడ డబ్బులు, పోలీసులు మీరు చెప్పినవి ఏవి ఉండవు. అక్కడే తెలుసుకుంటా. ఏయ్, అంటే ఓకే ఫ్రెండ్స్, చూసాం కదా ఇప్పుడే కుబేరా ట్రైలర్. అండ్ ట్రైలర్ అయితే సూపర్గా ఉంది. అండ్ ట్రైలర్ విషయానికి వస్తే ఈ సినిమాలో మొత్తం డబ్బు గురించి అయితే తిరుగుతుంది. హీరో నాగార్జున ఒక రిచ్ మ్యాన్ అనుకుంటా. అండ్ ఆయన ఒక ప్రాబ్లంలో అయితే పడతాడు. అండ్ ఆ ప్రాబ్లం నుంచి ఈయన ధనుష్ గారిని అయితే తెచ్చుకుంటాడు. అండ్ ధనుష్ గారు ఒక బెగ్గర్ గెటప్లో అయితే ఉన్నాడు. మనకు ఈ సినిమాలో ఒక బెగ్గర్ గెటప్లోకి అయితే కనిపిస్తున్నాడు. అండ్ ఆయన లుక్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ న్యాచురల్గా. అండ్ ధనుష్ గారిని ఒక బెగ్గర్ గెటప్ నుంచి ఒక రిచ్ మ్యాన్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. అండ్ ఆ తర్వాత ఆయన మళ్ళీ ధనుష్ ఎక్కడికో వెళ్ళిపోతాడు. అండ్ ఒక రిచ్ మ్యాన్స్ మధ్య ఒక ప్రాబ్లంలో అలా కింద ప్రాబ్లంలో అయితే ఇరుక్కుంటాడు అండ్ ధనుష్ గారు. అండ్ ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డాడు అనేది ఈ స్టోరీ అనుకుంటా. డబ్బు మనిషిని ఎలా ఆడిస్తుంది అనే ఒక మంచి టాపిక్ అయితే ఈ ట్రైలర్లో చూసాం మనం. ఈ కాన్సెప్ట్ అంటే డబ్బు గురించి అయితే జరుగుతున్నట్టుంది. అండ్ ధనుష్ గారు యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. అండ్ ఆయన ఒక బెగ్గర్ గెటప్ అయితే వేశారు. అండ్ మామూలుగా వేరే హీరోలు ఎవరైనా కానీ అడిగినా కానీ ఇలాంటి గెటప్స్ అయితే ఎవరు వేయరు. కానీ నాకు ఇమేజ్ ముఖ్యం కాదు. అండ్ ఒక ఆయన క్యారెక్టర్ వర్సటైల్ క్యారెక్టర్ చేయాలనే ఉద్దేశంతోనే అయితే ఇలాంటి క్యారెక్టర్స్ అయితే ఎన్నుకున్నాడు. అండ్ ఈ మూవీ ఖచ్చితంగా ఆయనకు నేషనల్ అవార్డు రావాలని మనం కోరుకుందాం. అండ్ ఆయన యాక్టింగ్ అయితే ఒక యాక్టర్కి ముఖ్యంగా కావాల్సింది ఈ లక్షణాలే గారికి. అండ్ ఆయన ఎంచుకున్న ఒక క్యారెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ శేఖర్ కమ్ముల గారు ఆయన డైరెక్షన్ అంటేనే ఒక డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఒక న్యాచురల్ రియాలిటీకి దగ్గరగా ఉన్న సినిమాలు అయితే ఆయన తీస్తారు. అండ్ శేఖర్ కమ్ముల గారు డైరెక్షన్ అండ్ కింగ్ నాగార్జున గారు, అలాగే ధనుష్ గారు అండ్ రష్మిక మందన అండ్ వీళ్ళ యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్గా అయితే ఉంది. ఈ విజువల్స్ మధ్యలో వచ్చే DSP దేవిశ్రీ ప్రసాద్ గారి BGM అయితే చాలా బాగుంది.
ఈ మూవీలో ఉన్న సాంగ్స్ కూడా చాలా బాగా హిట్ అయ్యాయి. ఈ మూవీ అయితే June 28 అయితే రిలీజ్ అవుతుంది. అండ్ తప్పకుండా మీరైతే చూడండి. అండ్ మంచి మెసేజ్ ఈ మూవీలో ఒక మెసేజ్ అయితే ఉంటుంది. కమల్ గారి సినిమా అంటే ఒక మంచి మెసేజ్ అండ్ చాలా బాగుంటాయి. అండ్ June 28 అయితే ఈ సినిమాను మీరు ఖచ్చితంగా తప్పకుండా థియేటర్స్లో అయితే చూడండి. కుబేరా ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు KG20 Creative Wall. కీప్ వాచింగ్. Until then, bye bye.